హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఇక్కడ చూసారు కదండి మనం పికాక్ ఫెదర్ డిజైన్ అనేది ఎలా వేసుకోవాలనేది ఇక్కడైతే మనం చూసేద్దాము. మొత్తం వచ్చేసి మనకు చైన్ స్టిచ్తో ఆధారపడి ఉంటుంది. ఓకేనా, మొత్తం అయితే చైన్ స్టిచ్ అండి. మధ్యలో మాత్రం మనకు లాంగ్ అండ్ షార్ట్ అనేది వేసేసుకున్నాము. అంతే, అంతా యూజ్ఫుల్గా ఉంటుంది, మీకు చాలా ఈజీగా ఉంటుందండి. వర్క్ అనేది ఎలా వేసుకోవాలనేది మీకు మొత్తం అయితే చూసేద్దాము. ఫస్ట్ టైం కానీ ఛానల్లోకి వచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే నా ఫ్రెండ్స్, చూసారు కదండి. ఇక్కడైతే మనం లాంగ్ అండ్ షార్ట్ అనేది వేసేసుకుందాం. చూసారు కదా, మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి వర్క్ అనేది ఎలా వేసుకునేది. మీరు ముందు వీడియోలో కానీ నేను ఈ వర్క్ అనేది పెట్టానండి, ఎలా వేసుకోవాలనేది అక్కడైతే చూసారంటే మీకు ఇంకా యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, మనకు బేసిక్ నుంచి స్టిచ్చెస్ అనేది ఎలా వేసుకోవాలనేది మొత్తం అయితే ఛానల్లో ఉంది. చూడలేదంటే నేను ప్లేలిస్ట్లో మగ్గం వర్క్ క్లాసెస్ అని పెట్టానండి, ఒకసారి అక్కడ చెక్ చేయండి. మొత్తం అయితే అక్కడ ఉంటుంది, మీకు యూజ్ఫుల్గా ఉంటుందండి. స్టిచ్చెస్ అనేది ఎలా స్టిచ్చెస్ అనేది ఏం వేసుకోవాలనేది అయితే మొత్తం అయితే అక్కడ ఉంది, మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది వర్క్ అనేది ఎలా వేసుకోవాలి ఏమనేది. ఎందుకంటే అది వేసుకున్నారంటే మనము డిజైన్ చేసుకునేది చాలా యూజ్ఫుల్గా ఈజీగా ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా లాంగ్ అండ్ షర్ట్ మొత్తం అనేది లాంగ్ అండ్ షర్ట్ ఇక్కడైతే ఫిల్ చేసుకుందాం. మనం వర్క్ వేసుకున్నాం కాడ డిజైన్ చేసుకున్నాం కదా, అక్కడైతే ఇక్కడ మనము ఉంది కదండి, ఇక్కడైతే మనం చైన్ స్టిచ్ అయితే వేసుకుందాము. ఇంకొక డిజైన్ లాగా మనం డ్రా చేసుకున్నాం కదా, అక్కడైతే మనం ఇలాగా చైన్ స్టిచ్ అయితే వేసుకుందామండి. మొత్తం అయితే చైన్ స్టిచ్తో మనకు ఆధారపడి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు ఈ మధ్యలో మాత్రమే మనం లాంగ్ అండ్ షర్ట్ అనేది వేసుకున్నాము. ఇక్కడ మొత్తం ఫుల్ అనేది మనకు చైన్ స్టిచ్తో ఆధారపడి ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మొత్తం అయితే ఇలా మనం చైన్ స్టిచ్తో వేసుకుందాము. ఫుల్ అదేనండి, మనకు చాలా ఈజీగా ఉంటుందండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే మాత్రము ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ వర్క్ అనేది. ఇలా వేసుకున్నామంటే ఏ డిజైన్కైనా చేసుకున్నా మొత్తం అయితే మనము చైన్ స్టిచ్ అయితే వేసుకుందామండి. మనకు చాలా బాగుంటుంది వర్క్ వేసేసుకున్నామంటే, చాలా గ్రాండ్గా ఉంటుందండి. మనం ఇక్కడ పికాక్ ఫెదర్ డిజైన్ అనేది వేసుకుంటున్నాము, మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది వర్క్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మనం ఎక్కడి వరకు అయితే డ్రా చేసుకున్నామో అక్కడి వరకు మాత్రము ఇలాగే గోల్డ్ కలర్తో మనం ఇలాగైతే డిజైన్ అయితే చేసుకుందామండి. ఓకేనా, జరీ థ్రెడ్ అయితే ఒక వర్క్ అయితే వేస్తున్నాను. మనకు మధ్యలో కన్నులాగా ఉంటుంది కదా, అక్కడైతే మనం వచ్చేసి బ్లూ కలర్ అనేది వేసేసానండి. ఇక్కడ మాత్రము గోల్డ్ కలర్లో వేసేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగైతే మొత్తం అయితే ఫిల్ చేసుకుందాము. చూసారు కదండి, ఇక్కడైతే మనం మొత్తం అయితే ఫిల్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి మనము చైన్ స్టిచ్ అయితే వేసేసుకుందామండి. గ్రీన్ కలర్తో వేసుకుందాము, కొంచెం డార్క్గా ఉంటుంది కదా, ఆ గ్రీన్ కలర్తో వేసుకుందాము. ఈ మధ్యలోకి వచ్చేసి మనకు గోల్డ్కి ఆ గ్రీన్కి మధ్యలో మనం లైట్ గ్రీన్ అయితే వేసుకుందామండి. అప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కలరు షేడ్ లాగా ఉంటుందండి. ఓకేనా, మనం ఇక్కడైతే వేసుకుందాం గ్రీన్ కలరు, కొంచెం లైట్ డార్క్ గ్రీన్ కలర్ అండి. మనకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మొత్తం అయితే మనం చైన్ స్టిచ్ అయితే వేసుకుందాము. ఇలా పైకి మధ్యలో మాత్రం చైన్ స్టిచ్ వేసేసుకున్నాం కదా, తర్వాత ఈ మధ్యలో వచ్చేసి మనకు జరీ థ్రెడ్ అలాగే గ్రీన్ కలర్ థ్రెడ్ ఉంది కదా, ఈ మధ్యలో వచ్చేసి మనం గ్రీన్ కలర్ అనేది వేసుకుందాము. లైట్ గ్రీన్ కలర్ ఉంది, అప్పుడు మనకు కొంచెం లైట్గా అనేది గ్రీన్ కలర్ అనేది మనకు షేడ్ లాగా అనేది కనపడుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, మనకు చాలా గ్రాండ్గా ఉంటుందండి వర్క్ అనేది. ఇక్కడ వచ్చేసి మనము జరీ థ్రెడ్ అనేది వేసుకుందామండి. మనం డబల్ వేసేస్తున్నాను జరీ థ్రెడ్, చైన్ స్టిచ్ అనేది నేను డబుల్ వేస్తున్నాను ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇలాగైతే మనం డబుల్ వేసుకుందాము. డబుల్ వేసుకున్నామంటే కొంచెం మనకు థిక్నెస్ అనేది కనపడుతుంది, మనకు నిండుగా అనేది కనపడుతుందండి. మనం ఒకేసారి వేసినప్పుడు మనకు కనబడలేదు కదా, ఇలాగైతే మొత్తం ఇలా వేసుకున్న తర్వాత మనకు అవుట్లైన్ అనేది ఇక్కడ పైన మనం స్టిచ్ వేసుకున్నాం కదండి, అక్కడ అవుట్లైన్తో అట్లాగే వెళ్ళిపోయి అవుట్లైన్ అనేది వేసుకుందామండి. చూసారు కదా, ఇలా అవుట్లైన్ అనేది వేసుకుందాం. ఇలా మొత్తం అవుట్లైన్ వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫెదర్స్ అనేది ఉన్నాయి కదండి, అక్కడికైనా మనం చైన్ స్టిచ్ అనేది వేసుకుందాము.
డబుల్ చైన్ వేసుకున్నామంటే చాలా గ్రాండ్గా కనపడుతుందండి మనకు వర్క్ అనేది. మనం సింగిల్ వేసుకున్నామంటే లైట్గా కనపడుతుంది, ఇంత కనిపించదు. అదే మనం డబుల్ వేసుకున్నామనుకో చాలా గ్రాండ్గా అనేది మనకు కనపడుతుందండి. ఓకేనా, చూసారు కదండి. మన పైన అయితే ఇక్కడ మల్టీ కలర్ థ్రెడ్ అనేది తీసుకుని వేస్తున్నానండి. ఇక్కడ మల్టీ కలర్ వేసుకున్నామంటే మనకు గ్రాండ్గా ఉంటుంది. మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది మాత్రం వేసేసుకోండి, చాలా గ్రాండ్గా ఉంటుందండి మనకు వర్క్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, మనం గోల్డ్ కలర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా మల్టీ కలర్ వేసుకున్నా బాగానే ఉంటుంది. గ్రీన్ కలర్ వేసుకున్నా బాగుంటుందండి. మనం డబల్ తీసుకుంటాం కదా థ్రెడ్స్ అనేది, అప్పుడు వేసుకునేటప్పుడు మనం డబల్ లాగా మనం గ్రీను అలాగే గోల్డ్ కలర్ తీసుకున్నామంటే ఇంకా గ్రాండ్గా అనేది కనపడుతుంది. చూసారు కదండి ఎంత బాగుందో, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది, మీకు చాలా ఈజీగా ఉంటుందండి. చూసారు కదా మొత్తం అయితే ఇలా ఉంది. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.